మ్యాచ్ నంబర్ 9 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇటు గుజరాత్ అయినా అటు ముంబై రెండు టీంలు కూడా తమ ఫస్ట్ మ్యాచ్ ని ఓడి ఈ మ్యాచ్ లోకి వస్తున్నాయి. ఈ రెండు టీంలు కూడా తమ ఫస్ట్ మ్యాచ్ లో చేసిన మిస్టేక్స్ ని సరి చేసుకొని ఈ మ్యాచ్ లోకి రావాలి. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే తమ ఫస్ట్ మ్యాచ్ లోనే 242 భారీ లక్ష్యాన్ని చాలా క్లోజ్ గా 232 రన్స్ స్కోర్ చేసి కేవలం 11 రన్లతో ఓడిపోయింది. ఇక ఎంఐ టీం మాత్రం అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్ లాస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రైట్ కారణంగా ఒక మ్యాచ్ కి సస్పెండ్ అయ్యాడు అండ్ తిరిగి ఈ సీజన్ సెకండ్ మ్యాచ్ తో ఎంఐ టీమ్ తో జాయిన్ అవుతున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ని చెన్నై స్పిన్ ట్రాక్ పై చూడలేకపోయాము, కానీ గుజరాత్ లో మంచి బ్యాటింగ్ వికెట్ ఉండడంతో ముంబై తమ బ్యాటింగ్ లో ఎంతవరకు ఇంప్రూవ్ అవుతారో చూడాలి. ఈ రెండు టీంలకు కూడా తమ ఓవర్సీస్ ప్లేయర్స్ ని ప్లేయింగ్ లెవెల్లో ఎవరిని ఆడిపించాలో ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పై గుజరాత్ టీం ఆధారపడి ఉంది అండ్ ఎంఐలో సీనియర్స్ రోహిత్ అండ్ సూర్యకుమార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయాల్సి ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే సేమ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్ నే ఈ మ్యాచ్ లో కూడా చూడవచ్చు. ఓపెనర్స్ గా మంచిగా పర్ఫామ్ చేసిన సాయి సుదర్శన్ తో జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడతాడు అండ్ నంబర్ 3 లో లాస్ట్ మ్యాచ్ లో మంచి నాక్ ఆడిన జాస్ బట్లర్ అండ్ నంబర్ 4 లో వెస్టిండీస్ బిగ్ హిటర్ లాస్ట్ మ్యాచ్ లో తన టాలెంట్ చూపించిన రుతర్ఫోర్డ్ ఆడతాడు అండ్ నంబర్ 5 లో షారుఖ్ ఖాన్ అండ్ నంబర్ 6 లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, నంబర్ 7 అండ్ నంబర్ 8 లో ఫినిషర్స్ గా రాహుల్ తెవాతియా అండ్ రషీద్ ఖాన్ అండ్ నంబర్ 9 లో సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా, నంబర్ 10 అండ్ నంబర్ 11 లో ప్రసిద్ కృష్ణ అండ్ సిరాజ్ ఆడతారు అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గా సాయి కిషోర్ అండ్ మహిపాల్ లోమ్రోర్ ఉంటారు. లాస్ట్ మ్యాచ్ లో ఎంఐ బ్యాటింగ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది అండ్ ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా రోహిత్ శర్మతో పాటు సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ రికల్టన్ ఆడతాడు. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావాల్సి ఉంది అండ్ 1 డౌన్ లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్, 2 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ అండ్ 3 డౌన్ లో లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ అండ్ 4 డౌన్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నమందీర్ నంబర్ 7 లో అండ్ నంబర్ 8 అండ్ నంబర్ 9 లో బౌలింగ్ ఆల్రౌండర్స్ మిచెల్ శాంటర్ అండ్ దీపక్ చహర్ అండ్ నంబర్ 10 లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బోల్ట్. లాస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేసిన యంగ్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ నంబర్ 11 లో ఆడతాడు. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే ఈ రెండు టీంల మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. అందులో 3 మ్యాచ్లు గుజరాత్ గెలిస్తే 2 మ్యాచ్లు ముంబై గెలిచింది. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.